ఇటీవల ప్రభుత్వం అమృత్కాల్లో వారసత్వ కట్టడాల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తోంది. ముఘల్ వాస్తుశైలిలో పీతరా దూరా టెక్నిక్ మొదటిసారిగా ఏ కట్టడంలో వాడబడింది? ఆన్సర్: ఇత్మాదుద్దౌలా సమాధి, ఆగ్రా. ఇటీవల నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మతాతీత విద్యను ప్రోత్సహిస్తోంది. అక్బర్ తన కాలంలో విద్యా పాఠ్య ప్రణాళికలో సిలబస్ చేసిన విప్లవాత్మక మార్పు ఏమిటి? ఆన్సర్: కేవలం మతపరమైన విద్య కాకుండా గణితం, జ్యోతిష్యం, నీతిశాస్త్రం. ఇటీవల కేంద్ర వక్ఫ్ బోర్డు ఆస్తుల డిజిటలైజేషన్ చేపట్టింది. సుల్తానుల కాలంలో ఇనాం లేదా వాక్ భూములను అల్లావుద్దీన్ ఖిల్జీ ఎందుకు రద్దు చేసి ఖల్సా ప్రభుత్వ భూమిగా మార్చాడు? ఆన్సర్: మతపరమైన సంస్థలు మరియు వ్యక్తులు ఆ భూములత్. ఇటీవల కేంద్ర వక్ఫ్ బోర్డు ఆస్తుల డిజిటలైజేషన్ చేపట్టింది. సుల్తానుల కాలంలో ఇనాం లేదా వాక్ భూములను అల్లావుద్దీన్ ఖిల్జీ ఎందుకు రద్దు చేసి ఖల్సా ప్రభుత్వ భూమిగా మార్చాడు? ఆన్సర్: మతపరమైన సంస్థలు మరియు వ్యక్తులు ఆ భూములత్. ఇటీవల భారత ప్రభుత్వం వన్ నేషన్ వన్ టాక్స్ జీఎస్టీ ను అమలు చేస్తోంది. సుల్తానుల కాలంలో భారతదేశం అంతటా ఒకే రకమైన భూమి శిస్తు పద్ధతిని జప్తీ మెజర్మెంట్ అమలు చేయడానికి పైరత్నిచ్చిన మొదటి సుల్తాన్ ఎవరు? ఆన్సర్: అల్లావుద్దీన్ ఖిల్జీ. ఎనాలసిస్: అంతకుముందు అందాజుగా గెస్ వర్క్ పన్నులు వేసేవారు. అల్లావుద్దీన్ ఇంచ్ భూమిని కొలిపించి బిస్వా పద్ధతి దిగుబడిలో సగం పన్నుగా వసూలు ద్వారా పొందే ఆదాయం రాజకీయాధికారాన్ని సవాలు చేసే స్థాయికి చేరకూడదని. ఎనాలసిస్: భూమి అనేదధికారాన్ని ఇచ్చే వనరు. మతపరమైన మినహాయింపుల వల్ల ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోవడమే. ఇటీవల ప్రభుత్వం ఓన్ ట్యాప్ వాటర్ జల్ జీవన్ మిషన్ అంటోంది. మొఘల్ కాలంలో యమునా నది నుండి ఆగ్రా కోటకు నీటిని ఎత్తడానికి వాడిన యంత్రమేది? ఆన్సర్: రెహత్ పర్షియన్ వీల్. ఎనాలసిస్: ఇది భారతదేశ వ్యవసాయ మరియు గృహ అవసరాల్లో నీటి నిర్వహణలో ఒక ఇటీవల మహారాష్ట్రలో వార్కరీ సంప్రదాయం వార్తల్లో నిలిచింది. ఈ సంప్రదాయానికి చెందిన ఏ భక్త్యుద్యమకారుడు మరాఠీ భాషలో అభంగాలు రాసి విఠలుని పూజించాడు? ఆన్సర్: సంత్ తుకారాం లేదా నామ్దేవ్ జ్ఞానేశ్వర్. ఎనాలసిస్: వార్కరీ ఉద్యమం కులరహిత సమాజాన్ని కాంక్షించింది. శివాజీ మహారాజ్ కూడా తుకారాం బోధనల వల్ల ప్రభావితమయ్యారు. ఇటీవల గురునానక్ దేవ్ 550వ జయంతి ఉత్సవాల సందర్భంగా కర్తార్పూర్ కారిడార్ వార్తల్లో ఉంది. సిక్కు మత స్థాపకుడైన గురునానక్ బోధనల వెనుక ఉన్న సామాజికార్థిక లాజిక్ ఏమిటి? ఆన్సర్: లంగర్, ఉచిత సామాజిక వంటశాల మరియు వంద్ చకో సంరను ఎనాలసిస్: కులమతాలు లేకుండా అందరూ కలిసి నేలపై కూర్చుని భోజనం చేయడం ద్వారా సామాజిక సమానత్వాన్ని ఆయన ఒక ఆచారంగా మార్చారు. ఇది నాటి మత ఉద్యమాల్లోనెంత ప్రాక్టికల్ విధానం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నేషనల్ టెక్స్టైల్ పాలసీ ద్వారా చేనేతను ప్రోత్సహిస్తోంది. విజయనగర కాలంలో మగ్గం పన్ను లూమ్స్ ట్యాక్స్ ద్వారా వచ్చే ఆదాయం దేనిని సూచిస్తుంది? ఆన్సర్: వ్యవసాయం తర్వాత వస్త్ర పరిశ్రమ అతిపెద్దుపాధి మరియు ఆదాయ వనరు అని. ఎనాలసిస్: పతిర మగ్గానికి ఒక రేటు చొప్పున పన్ను వసూలు చేసేవారు. దీనివల్ల ఉత్పత్తి ఎంత ఉందో ప్రభుత్వానికి స్పష్టమైన అంచనా ఉండేది. నేటిలాగా ఇది ఒక వ్యవస్థీకృత పన్ను విధానం.